హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు వచ్చినంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభమైన నామమున చేరుకున్నాం. మీకు అందరికీ పేరు పైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలైన వారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని, కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. నెబుకద్నెజరు అను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును ఘనవాడునై ఉండి ఒక కల కట్టిని, అది నాకు భయము కలుగ చేసెను. నేను నా పడక మీద ఉండి పరుండి ఉండగా నా మనసును పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావమును నాకు తెలియచేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనపోవలనని ఆజ్ఞ నేను ఇచ్చింది. శకులు గాండులను, గారిని విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కళను వారిలో చెప్పినది, కానీ వారు దాని భావమును నాకు తెలపలేకపోయి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడమును ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమున మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతని సజీవమైన రెక్కల చోటున భద్రపరిచి అయ్యా ఈ రాత్రి గల సమయమందనైనా నీ వాక్యములను ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా ఇదిగో ప్రభు నిలబడి నీ దాసుని చోటున మరుగుపరిచి ఎడతలాత్మ శక్తి చేత అభిషేకిని బలపరిచి నీ దాసుని నోట నీ మాట నుంచి మాతో సూటిగా మాట్లాడించి ఉండగా వినగలుగు, చెవి గ్రహించగల మనసు, లోబడి అనుసరించడానికి మనసు అయ్యా ప్రతి బిడ్డకు కలిగించి నీ రాకడకు ఆయుధపరచుమని మా ప్రభువును రాకడను మా ప్రభువును రక్షకుడైన యేసు నుండి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న అంశము ఏమై ఉన్నది అనే మాటని రోజున మనం దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. క్రీస్తుని కలిగిన మనమందరము కూడా జ్యోతిష్కులను, శకునగాడులను ఆశ్రయించవచ్చా లేదా అనే దాన్ని ఈ రోజున వాక్యముగా మనం నేర్చుకుందాం. ప్రభువును దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో బబులోను యొక్క సామ్రాజ్యపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు అనేటువంటి వాడు రాజు. అతడు ఒక కల కన్నాడంట. ఒక కనకని అతడు కళ ఎప్పుడు కన్నాడు కూడా అక్కడ రాశాడు. తన యొక్క జీవితంలో, తన యొక్క రాజ్యంలో క్షేమం ఉన్నప్పుడు, అంటే అంతా బాగానే ఉన్నప్పుడు, అతని యొక్క రాజ్యంలో సమృద్ధి చెందనింపబడినప్పుడు, అతని రాజ్యం అంతా కూడా నెమ్మదిగా ఉన్న కాలంలో ఈ రాజు ఒక కళను కన్నాడు. కళను కని దాని యొక్క భావము తెలియని పరిస్థితులు అందరూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆనాటి కాలంలో కానీ ఈనాటి వరకు కూడా దేవుడి యొక్క ప్రజలైన వారిని పరిపాలిస్తున్న ప్రతి రాజు యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంగతులు, జరగబోయేటువంటి శ్రమను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎలాగ ఉండాలో ఇవన్నీ కూడా పరిపాలించేటువంటి రాజులకు దేవుడు దర్శనం ద్వారా తెలియపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డారా, తెలియపరుస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క ఒక కళల కన్నా ఈ రాజు ఎవరు పిలిపించాడంటే అతని యొక్క ఆ బాబేలు, ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి బాబేలు యొక్క పర్వతముల మీద ఉన్నటువంటి శకుని గాండ్రులను, అలాగనే అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్కులను, వీళ్ళందరినీ కూడా కౌలు పంపించాడంట. కౌలు పంపించి వారితో చెబుతూ ఉన్నాడు, నేను ఒక కళ కన్నానయ్యా, ఆ కళ యొక్క
భావమును మీరు నాకు తెలియపరచాలని వారందరికీ కూడా తెలియపరిచాడంట. తెలియపరిచినప్పుడు ఎవరి వల్ల కూడా కన్ను యొక్క భావం చూపుట ఎవరి వల్ల కూడా కాలేదు. దేవుని బిడ్డారా, ఇక్కడ చూసిన ఈ యొక్క వాక్య భాగంలో మనం బాగా ఆలోచన చేయగలిగినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క దానియేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి కూడా ఈ 2వ అధ్యాయం నుంచి కూడా మనం చూడగలిగినట్లయితే దేవుడు రాజుకు కళను చూపించడం, అక్కడ ముందైతే కళ చూపించినప్పటికీ కళను మర్చిపోయాడు. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కళను మర్చిపోయాడు. అలాగే దాని యొక్క భావం కూడా అక్కడికి తెలియనప్పుడు కూడా శకునగాడును పిలిపించాడు. అప్పుడు కూడా వారి వల్ల కానప్పుడు ఎవరు పిలిపించాడంటే దానియేలు పిలిపించి దాని యొక్క కళ యొక్క భావము తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత కూడా అతని యొక్క జీవితంలో మరొకసారి కలకన్నాడు. కలకన్నప్పుడు కూడా వారు మళ్ళీ ఎవరు పిలిపించాడంటే దానియేలు పిలిపించలేదు. మొట్టమొదటి ఎవరు పిలిపించాడు, మొట్టమొదటి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు మనం ఆలోచన చేస్తే శకునగాడులకును జ్యోతిష్కులకును వారికంట ఏదైనా కబురు పంపించి వారందరినీ కూడా కబురు పంపించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈసారి అయితే నేను కలకన్నాను, దాని యొక్క భావం మీరు చెప్పండి అన్నాడు. దేవుని బిడ్డ చెప్పమన్నప్పుడు వారు ఎవరు వల్ల కూడా దాని యొక్క భావమును చెప్పలేకపోయారు. దేవుని బిడ్డ అలాగే మనం చూసినప్పుడు ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున ఈ బైబిల్ పుస్తకాల నుంచి కూడా ఆది కాలం మొదలుకొని కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా శకునగాడులను మాంత్రికులను అలాగే అయ్యో జ్యోతిష్కులు వారు చెప్పడానికి వారికి జ్ఞానం సరిపోదు, వారిని మీరు ఆశ్రయించదని చెబుతూనే ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూసినప్పుడు ఆది కాండము 41వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు ఫరో రాజు గారు కూడా ఒక కల కన్నాడు. దేవుని బిడ్డారా చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 41వ అధ్యాయము 8వ వచనాన్ని. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిన కనుక అతడు ఐగుప్తు శకునగాడులందరినీ అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపించి ఫరో ఆ కళను వివరించి వారితో చెప్పాడు. కానీ ఫరోకు ఆ కళ యొక్క భావము తెలుపుగా వాడెవడను కూడా లేకపోయేను. చూడండి ఇక్కడ కూడా ఇంతకు ముందు నెక్కర్ ఒక కలకని అంతా బాగుందనుకునే సమయంలోనే అతను కలగన్నప్పుడు అతను హృదయం కూడా ఏమైందంటే కలత చెందిందని రాయబడింది. దేవుని బిడ్డారా కలకన్నటువంటి అతని జీవితంలో కలత చెందబడినటువంటి జీవితంలో అతను చూడగలిగాడు. ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా అంత బాగుందని అనుకుంటాము. దేవుని బిడ్డారా అనుకున్న సమయంలో ఏదైనా భయంకరమైనటువంటి పీడకలు ఎవరికైనా వచ్చినాయంటే చాలు, కుమారుల గురించి కావచ్చు, కుమార్తెల గురించి కావచ్చు, లేకపోతే నీ జీవితం గురించి ఏదైనా చెడుగా వచ్చిందనుకోండి, మన మనసంతా కూడా నిద్ర పడుతుంది. దేవుని బిడ్డ కలత చెందినటువంటి వారిగా కలవర పాటు మన యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంది. దేవుని బిడ్డ ఏర్పడి అయ్యో ఇది నాకు ఎలా కలొచ్చింది, దీని యొక్క భావం ఏంటో అని మనకు తెలియక ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. అదే రీతిగానే నీకు కలకాల విధముగా నీ కుటుంబంలో చిన్న కీడు కేవలం చాలు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటావో తెలుసంటే ఈ యొక్క జ్యోతిష్కుల దగ్గరికి అలాగే శకునం చెప్పేవాడి దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము. దేవుని బిడ్డ శకునము అంటే ఏం చేస్తారు, ఈ రోజు మంచిదా కాదా అని చూసేవారు శకునము దగ్గరికి, అలాగే అమెరికన్లో ఉన్న జ్యోతిష్కులు చెప్పేవారి దగ్గరికి అనగా ఇదిగో నా కుమారుడు గురించి సంవత్సరం అంతా బాగుంటుందా అది మనం ఏం చేస్తూ ఉంటామంటే జరగబోయేటువంటి సంగతులను కూర్చి తెలుసుకోవాలని ఆశ చాలా మంది కుటుంబంలో. దేవుని బిడ్డ అలాగే మన యొక్క కుటుంబంలో అలాగే మన యొక్క బిడ్డలు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎవరైనా సరే వారి జీవితంలో శోధన వారి మీదకి రాకుండానట్లు అయ్యో మంచి రోజున ప్రయాణం చేయాలి, అలాగే సమయానుకూలంగా మనం ప్రయాణం చేయాలని మనం ఏం చేస్తామో తెలుసా, శత్రువులను చూసుకుని ప్రయాణం చేసేటువంటి వారు కూడా ఈ లోకంలో లేకపోతే దేవుని బిడ్డారా మన జీవితంలో జరుగుతున్నటువంటి కలతలను బట్టి మన జీవితంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు బట్టి మనం ఏం చేస్తున్నామో తెలుసా అంటే నీవు దేవుడు కలిగి ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నావు చాలా మంది చేస్తున్నారు పొరపాటు ఎప్పుడో తెలుసా అంటే శకునం చూపించుకోవడానికి పెడుతూ ఉన్నారు. శకునం చూపించుకుని ఏ పనైనా కూడుకుంటే వారి జీవితంలో బాగుంటుంది అనుకుని ఏం చేస్తున్నారు తెలుసా అంటే శకునం చూపించుకుంటూ ఉన్నారు. అలాగే జ్యోతిష్కులను
జ్యోతిష్కులు చెప్పేవాడు వారి యొక్క జ్యోతిష్కము వాడికే తెలియదు. అయినప్పటికీ మనం ఏం చేస్తామో తెలుసా, వాడిని పిలిపించుకొని మన యొక్క జీవితంలో ఈ సంవత్సరం అంతా మనం బాగుంటుందా లేదని వాడు ఎలా చెప్పగలిగితే వాడికే తెలియదు వాడి భవిష్యత్తు ఏంటో. అటువంటిప్పుడు వాడిని పిలిపించుకుని మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా అంటే వాడినే మనం అడుగుతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము మొదలుకుని ఈ ప్రకటన గ్రంథము కూడా చూసినప్పుడు అక్కడ రాజులు మొదలుకుని అనేకులు ఈ జ్యోతిష్కులను శకునగాళ్ళను ఆశ్రయించి వారి ఏ ప్రయోజనం లేదని పరిశుద్ధ గ్రంథము తేటగా ఈ రోజున మనకు తెలియపరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు చేస్తున్న పని ఏమిటో తెలుసంటే వారిని ఆశ్రయించడము. వారు చెప్పినట్టుగానే నడుస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క వాక్యము ఏమి చెబుతూ ఉందో, దేవుని యొక్క వాక్యము ఎలాగ జీవించాలని చెబుతూ ఉందో ఆ వాక్యాన్ని మాత్రం మనం నమ్మట్లేదు. దేవుని బిడ్డ ఏదైతే ఇదిగో వారి వల్ల కాదని ఏదైతే బైబిల్ తెలియబడుతుందో వారిని మనం ఆశ్రయించేటువంటి వారిగా మనం ఉంటున్నాం. మనకు ఉన్నటువంటి కలవరపాటును బట్టి అలాగే ఇక్కడ చూసినప్పుడు ఫరోకు కూడా ఒక కల వచ్చింది. కల వచ్చినప్పుడు ఇతను కూడా ఆ రాత్రి నిద్ర పట్టలేదని దేవుని బిడ్డ ఆ రాత్రి నిద్ర పట్టగా కలవపాటు ఏర్పడి ఏం చేశాడంటే తెల్లవారుజామున ఎవరు పిలిపించారు తెలుసంటే జ్యోతిష్కులను శకునగాళ్ళను విజ్ఞానం కలిగినటువంటి వారందరినీ కూడా పిలిపించి ఏం చెప్తున్నాడు తెలుసా, ఇది రాత్రి నేను పలానా కలకన్నాను, దాని యొక్క భావం మీరు చెప్పండి అని అడిగినప్పుడు వారి వల్ల ఎవరి వల్ల కూడా కాలేదంట. దేవుని బిడ్డారా ఎవరు వాళ్ళకు కాలేదు. ఎటువంటి ఈ రాజులే శకునగాళ్ళను అలాగే ఈ జ్యోతిష్కులను ఆశ్రయించి వారి యొక్క చూపులు ఎటువంటి ప్రయోజనం అనేది అని చెబుతూ ఉన్నప్పటికీ ఈ రోజున క్రీస్తుని కలిగిన మన యొక్క జీవితంలో రక్షణ పొందిన నీవు, క్రీస్తుని ధరించుకున్న నీవు ఎవరిని ఆశ్రయించాలని భవిష్యత్తు గురించి నీ జీవితంలో జరుగుతున్నటువంటి కలవరపాటును బట్టి, నీ జీవితంలో జరుగుతున్నటువంటి శోధనను బట్టి నువ్వు ఎవరిని ఆశ్రయించాలి అంటే యేసయ్యను మాత్రమే నువ్వు ఆశ్రయించాలి. యేసయ్యను మాత్రమే నువ్వు ఆశ్రయించాలి. కానీ శకునగాళ్ళను కానీ జ్యోతిష్కులు చెప్పేటువంటి వారిని కానీ అలాగే చెల్లంగితనం చేసేటువంటి వారిని అనగా చేతబడి చేసే వారిని కానీ ఎవరిని కూడా మనం ఆశ్రయించడానికి వీళ్ళు దేవుని పెట్టాలి. ఎందుకు తెలుసా, మనం ఎవరిని కలిగి ఉన్నామో తెలుసా, యేసుక్రీస్తు యేసయ్యను జీవము కలిగిన యేసయ్యను మనం కలిగి ఉన్నాము కనుక మన యొక్క రాజ్యము పరలోక రాజ్యం, ఆ పరలోక రాజ్యం సంబంధమైన మనము ఎవరిని ఆశ్రయించాలంటే దేవాది దేవుడిని యేసయ్యను ఆశ్రయించాలి. మరి ఈ రోజున క్రైస్తవులైనటువంటి వారు యేసయ్యను మాత్రమే ఆశ్రయిస్తూ ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వచనం నుండి ఒక 2 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వచనాన్ని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి తరువాత నా జనముల హేయముల చొప్పున ఆ జనముల హేయ కృత్యములను మీరు చేయ నేర్చుకోకూడదు. తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదిగానులైనను మేఘ శకునములను కాని సర్పశకునములను కాని చెప్పువారినైనను చెల్లంగి వారినైనను మాంత్రికులనైనను ఇంద్రజాలమునైనను కర్ణ పిశాచము గలవారినైనను దెయ్యముల యొద్ద విచారణము చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయులైన వాటిని బట్టి ఈ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెలగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద దాతపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరచుకొను జనములు మేఘశకునము చెప్పు వారి మాటను శోధగాళ్ళ మాటను విందురు. ఈ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయలేడు. చూడండి ప్రభువును దేవుని బిడ్డారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దేవుడు మనం ఏమై ఉన్నామో ఈ
ఈ వాక్య భాగంలో మాట్లాడుతున్నాడు. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత, మనం ఎక్కడికి దేవుడి యొక్క సన్నిధిలోనికి మనం ప్రవేశించిన తర్వాత మనం చేయవలసిన పని, దేవుడి యొక్క సన్నిధిలోనికి రాకముందు నువ్వు శకున కానులు ఆశ్రయించవచ్చు, ఉండవచ్చు. లేకపోతే ఈ యొక్క జ్యోతిష్కును ఆశ్రయించి ఉండవచ్చు. లేకపోతే చెలగితనం అనగా చేతబడి చేసే వాటిని ఆశ్రయించి ఉండవచ్చు. కానీ నీవు దేవుడి యొక్క సన్నిధిలోనికి చేర్చబడిన తర్వాత నీవు చేయవలసిన పని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, శకునగానులైనను, మాంత్రికులనైనను, దెయ్యముల యొక్క విచారణ చేసే వారి వైపునైనను, అలాగనే దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడిన వారినైనను, సర్వములైనను, ఎన్ని విషయాలు ఇక్కడ రాశాడు చూడండి ఒకసారి. దేవుని బిడ్డారా, అటువంటి వారి యొక్కకు మనం చేరకూడదని దేవుని బిడ్డారా, అటువంటి వారి యొక్క మనం విచారణ చేయకూడదు. వారిని అడిగి ఇదిగో నా జీవితం ఎలాగుంటుంది, ఇదిగో నేను ఈ రోజు ప్రయాణం చేస్తే అంత బాగుంటుందా లేదా అని మనం వారిని అడగడానికి వీల్లేదు. న్యాయశకులను చూసేటువంటి వారిని, రోజులు చూసేవారిని, ప్రతిరోజు కూడా మంచివే దేవుడు చేస్తే ఈ రోజున పలానా రోజు మంచిదే. బైబిల్లో రాశాడు, మొదటి రోజు ఆయన ఏది సిద్ధపరిచాడు, రెండో రోజు ఏది సిద్ధపరిచాడు, ప్రతిరోజు కూడా పలానా రోజు మంచిది, రెండో రోజు మంచిదనే దేవుడు సిద్ధపరిచాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామో తెలుసా, శత్రువులను చూసుకుని ఈ రోజు మంచిది కదట, అష్టమే అంటే అష్టకష్టాలు అయిపోతామంట. దేవుని పెట్టారా, మంచి రోజని చెప్పి వివాహం గడియలు చూసి వివాహం చేసుకునేటువంటి జీవితంలో ఏమైనా సంతోషం ఉంటుందా, వారి జీవితాలు ఏమైనా స్థిరమైన నిలబడుతున్నాయో చాలా మంది జీవితాలు చూస్తూ ఉన్నాము కదా. మరి వారి జీవితాలు అలా నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి? మంచి రోజు చూసుకుని, మంచి గడియలు చూసుకుని వివాహం చేసుకున్నారు, మంచి రోజు చూసుకుని గృహాల్లో ప్రవేశించారు. అయినప్పటికీ వారి యొక్క బ్రతుకుల్లో ఆనందం లేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, శకునగానులు చెప్పేవన్నీ కూడా ఎటు తెలుసండి, అబద్ధములు. దేవుని బిడ్డ, అబద్ధములు. కానీ మనం ఏం చేసుకుంటాం తెలుసా, వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా, వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేయొద్దు. అది ఎవరైతే విచారణ చేస్తారో వారందరూ కూడా దేవుడికి ఏమయ్యారంటే హేయులు, అంటే ఇష్టమైనటువంటి వారు. ఎవరైతే అనుకుంటూ ఉంటావు ఇదిగో జ్యోతిష్కులను ఆశ్రయించారు, మాస్టర్ గారు తెలియదు, దేవుడికి తెలిసింది, ఆయన నిన్ను ఇష్టపడరు, అటువంటి పని చేస్తుంది. శకునగానుల దగ్గరికి, అలాగే జ్యోతిష్కులు చెప్పే వారి దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, దెయ్యముల దగ్గర విచారణ చేసేటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళి వారి దగ్గర విచారణ చేయడానికి వీల్లేదు. అందుకే రాసిన పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట చూసినప్పుడు ఈ లేవి కాండములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఇక్కడ రాసిన చూడ ఒకసారి. లేవి కాండము 20వ అధ్యాయము 6వ వచనంలో ఏమో మాట్లాడుతున్నాడు చూడొకసారి. లేవి కాండము, మరియు కర్ణ పిశాచము గల వారి యొక్క కలవారితోను శోధిగాండ్రులతోను వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వారికి విరోధినై ప్రజలలో నుండి వారిని నేను తుడిపివేయను. చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారు తెలిసి, ఈ రోజున తల్లిదండ్రులైన వారు అగ్నిగుండాలు దాటిస్తున్నారు. అసలు నాకు అగ్నిగుండములు దాటించు వారితోను నీ కుమారులైన నీ కుమార్తెలైనను అగ్నిగుండముల నుంచి అగ్ని నుంచి దాటించేవారు. ఏంటి? ఇప్పుడు గుండం లేనటువంటి వారు పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా, వారికి లేని పోలివన్నీ కూడా వారికి తగిలించి ఏం చేస్తున్నారు తెలుసా, అగ్ని గుండాలు దాటిస్తున్నారండి. పిల్లలకి తెలియదు ఆ విషయం. ఆ విషయాన్ని కూడా ఎవరు నేర్పుతున్నారంటే తల్లిదండ్రులైన వారు నేర్పుతూ ఉన్నారంట. దేవుని బిడ్డలారా, అటువంటి వాటివన్నీ కూడా చేసే వారందరికీ కూడా దేవుడికి ఏమైనా తెలిసండి, హేయులు, ఇష్టమైనటువంటి వారు. అటువంటి వారికి దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా, శకునగానులైనను అలాగే జ్యోతిష్కులైనను ఆశ్రయించే వారికి నేను విరోధినై వారి పేరు భూమి మీద లేకుండా నేను తుడిపివేస్తాను అని చెబుతూ ఉన్నాను. అయినప్పటికీ మనుషులకు భయం ఉందా? క్రీస్తుని కలిగిన వారికి భయం ఉందా? యేసుక్రీస్తును ధరించుకొని నీవు దేవుడు చేయవద్దన్న పని నువ్వు చేస్తే దేవునికి హేయుడు, దేవునికి పగవాడైపోతున్నాం. దేవునికి పగవాడమైపోతే కనుక ఎంత మాత్రం కూడా మన యొక్క జీవితంలో ఆశీర్వాదం మనం పొందుకోలేము.
దేవుని యొక్క వాక్యం మనం వింటూనే ఉంటాం. ఈ యొక్క దాసులు చెబుతున్న ప్రతి ఒక్క వాక్యం మనం వింటూ ఉంటాము. కానీ మన ఇష్టానుసరమైన పనులు మాత్రం మనం మానవ దేవుని బిడ్డ ఎలాగూ దీవించబడతాం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ శత్రు గారులందరినీ కూడా ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏది కూడా నిజము కాదని వాళ్ళందరినీ కూడా వెనక తోసుకుంటూనే వచ్చాడు దేవుని బిడ్డ. వెనక తోసుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ కూడా ఈ రోజున ఎవరు నమ్ముతూ ఉన్నామంటే ఈ దాసులు చెప్తున్న దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా ఎవరో సోది చెప్పేటువంటి వారు. సోది అంటేనే మాటలు అర్థం దేవుని బిడ్డ. సోది అంటే ఉపయోగం లేదు. సోది అంటే సోది చెప్తాం బాగా చెప్తున్నాడు. నేను సోదే చెప్తాను, విలువైన మాటలే చెప్పనంటాను. కానీ ఆ సోది వినడానికి రెండు చెవులు నిక్కబడిచి మనం ఏం చేస్తామో తెలుసా? ఆ మాటలు వారు చెప్పే మాటలన్నీ వింటాం. ఆయన చెప్పినట్టుగా మనం చేస్తాం. అలాగే మాటలు చెప్తాడు, ఇదిగో వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకురండి, వెళ్ళి బంగారం తీసుకుంటాం, లేకపోతే కోడికాయలు తీసుకురంటారు, బంగారం తీసుకెళ్తాం. ఇదిగో లేకపోతే 5,000 లేకపోతే చచ్చిపోతాను నీ కొడుకొని కుమారుడు 5,000 అర్థంకి ఇచ్చేస్తాం. వాడు చెప్పినాక కూడా చెప్తాం. మరి దేవుడి యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉంది, దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది? ఇదిగో మీరు అటువంటి వారిని మీరు ఆశ్రయించడానికి వీల్లేదు. మీరు ఎవరిని కలిగి ఉన్నారు? మీరు సర్వశక్తి మందుని యేసయ్యను కలిగి ఉన్నారు. ఆయన ఆశ్రయించండి, ఆయన విడుదల పొందుకోండి, ఆయన చూడు మీరు పొందుకోండి. మీకున్నటువంటి కలవరమాన్ని కూడా తీసివేయడానికి నేను ఈ లోకంలో వచ్చాను కదా అని దేవుడు చెబుతూ ఉంటే దానికి ఉన్నటువంటి కలవరపాటులను బట్టి మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ రోజున శకుల గాడులను, జ్యోతిష్కులను, అలాగే మాంత్రికులను మనం ఆశ్రయించి దేవునికి విరోధులుగా మనం జీవిస్తూ ఉన్నామనే సంగతి గ్రహించగా ఈ రోజున ఈ లోపల మనం అష్ట కష్టాలు పడేటువంటి జీవితంలో జీవించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుని కూడా ఇది పరిశుద్ధ గ్రంథము ఏమని చెబుతుందో తెలుసా? అటువంటి వారందరినీ కూడా నేను పక్కకు తోసేస్తాను. చదువుదామా ఒకసారి వాక్యాన్ని. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువు. ఒకవేళ అవి నీకు ప్రయోజనమగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరించలేమో, నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచనలు, మాసచర్య చెప్పువారును నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదేమో ఆలోచించు. మనము ఏమంటే మాట్లాడుతున్నాడు, దేవుడు పంపించేటువంటివన్నీ కూడా వాటి నుంచి తప్పించేటువంటి వాడు ఎవరున్నారు? వాడు తీసుకొచ్చుకుంటాడు దేవుడే. చూడండి ఎంత స్పష్టంగా రాశాడు. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచమైన తంత్రములను, నీ యొక్క విస్తారమైన శకునమును చూపుడుకు నీవు నిలిచి ఉన్నావు కదా. శకునము చూడడానికి నువ్వు నిలిచి ఉన్నావు కదా. ఈ జ్యోతిష్కును ఆశ్రయించి ఉన్నావు కదా. ఒకవేళ ఈ విస్తారమైన ఆశ్రయ యొక్క ఆలోచన చెప్పు వలసిపోయి ఉన్నావేమో. జ్యోతిష్కులు, నక్షత్ర సూచనలు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ వెనుక వచ్చినవి రాకుండా నీకు తప్పించునేమో, రక్షించునేమో చూసుకో అన్నాడు దేవుని బిడ్డ. మనం ఎందుకు వచ్చేటప్పుడు ఉగ్రతను తప్పించడానికి నెలను చూసే చెప్పేటువంటి వారికి కానీ, జ్యోతిష్కుడు చెప్పేవారికి కానీ, నక్షత్రాలను చూసి నక్షత్ర బలాలు ఇదే నక్షత్రం అడుగుతారు లేదా? తప్పనిసరిగా అడుగుతారు కొంతమంది. ఇదే నక్షత్రం, మీ జాతకం చెప్పాలంటే ఇదే నక్షత్రం అంటే నక్షత్ర బలాన్ని కూడా చూసేటువంటి వారు కూడా ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో రాసినటువంటి మాటలు దేవుని పెట్టాలి. అటువంటి వారేమో ఈ నేర్పొచ్చేటువంటి శ్రమను ఆపుతారేమో. ఒకవేళ మీ దగ్గర నిలబెట్టుకుని చూసుకో, నా ఉగ్రత భూమి మీదకి వస్తుంది, ఆ ఉగ్రత నుంచి తప్పేస్తారేమో, ఒక్కసారి చూసుకో అని మాట్లాడుతున్నారు. ఆలోచించి రేపు దేవుని పెట్టాలంటున్నారు. దేవుని పెట్టాలి. వారు చెప్పేవన్నీ కూడా ఏంటో తెలుసా? అబద్ధాలు. వారు చెప్పేవన్నీ కూడా నమ్మొద్దు, వాటి ద్వారా నువ్వు నాశనం పొందుకుంటావు అని చెబుతూ ఉన్నప్పటికీ ఈ రోజున ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నారని తెలుసా? అంటే వారిని. ఈ రోజున సేవకులు ఏమవుతున్నారో తెలుసా? జరగబోయే సంగతులు చెబుతూ ఉన్నారేంటి? ఉన్నారా లేదండి? ఉన్నారా?
ఉన్నారా? జారిపోయే సంగతులు. ఇదిగో రేపు 2-3 నెలల్లో నీ కుమారుడికి పెళ్లి కాకపోతే అప్పుడు చూడండి. మీకు 2-3 నెలల్లో ఏం జరుగుతుంది ఇది తెలుసా పాస్టర్ గారికి? అది దేనికి జాతకం. లేకపోతే ఇదిగో ఈ నెలలో నీకు శ్రమలు విడిపోతున్నాయి, జాగ్రత్త. ఎప్పుడో ప్రార్థన పంపించాడు. నెల అయినప్పుడు ఒకవేళ దేవుడి కుటుంబం వీడుకొని ఎత్తుకోండి. ఏమన్నా నేను చెప్పారా? అది పాస్టర్ గారు ఏమైపోయాడు? జ్యోతిష్కుడు చెప్పుకోడు అయిపోయాడు. ఈ పాస్టర్ గారు ఏమైపోయాడు? జ్యోతిష్కుడు శకునాలు చెప్పేటువంటి వాడు అయిపోయాడు. దేవుడు పెట్టారా? అటువంటి వారిని గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి రాశాడు చూడండి ఒకసారి. 27 గ్రంథము 27వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. 27 గ్రంథము 27వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదిగానులేమి. చూసారా ఏం రాశాడు? మీ ప్రవక్తలేమి, సోదిగానులేమి. ఎవరితో కలిపేసాడు? సేవకుల్ని ఎవరితో కలిపేశాడు? ప్రవక్తల్ని సోదిగానులతో కలిపేశాడు. దేవుని పెట్టారా? మీ ప్రవక్తలేమి, సోదిగానులేమి, కలల కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి. మీరు బబులోను రాజుకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టవద్దు. మీరు ఈ భూమిని అనుభవించకుండా మిమ్మల్ని దూరంగా తోలివేయట్లు, నేను మిమ్మల్ని వెళ్ళగొట్టినట్లు, మీరు నశించినట్లు వారు అబద్ధ ప్రవచనములు ప్రకటించారు. ఎవరు నశించినట్లు? ఎవరైతే వారిని ఆశ్రయిస్తారో వారు నశించినట్లుగానట. ఎవరైతే వారిని ఆశ్రయిస్తారో, ఎవరిని? ప్రవచనాలు చెప్పేటువంటి వారిని, జరగబోయేటువంటి శకునాలు చెప్పేటువంటి వారిని, జరగబోయేటువంటి జ్యోతిష్కులు చెప్పేటువంటి వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని ఆశ్రమన్నట్లు వారు ప్రవచిస్తూ ఉన్నారు. వారి మాటలు మీరు నమ్మొద్దు. వారి మాటలు మీరు నమ్మితే కనుక మీరు నశించిపోతారు అని వాక్యం చెబుతూ ఉంటే ఈ నశించిపోతారన్న మాట మన చెవులోకి ఎక్కడికి చాలా మందికి. మా పాస్టర్ గారు అయితే ఇటువంటి జ్యోతిష్కులు చెప్పలేదు. అవి బాబు మన పాస్టర్ గారు ఉన్నారండి, చెవులు ఏంటి ఎక్కడికో వెళ్తూ ఉంటారు. పలానా ఎక్కడికో వెళ్ళి ఎక్కడికి చెవులు చెప్పేటువంటి ప్రవర్తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏం లేదు తెలుసా? ఇదిగో పలానా చోటకి వెళ్ళారండి, ఆ పాస్టర్ గారంట ప్రార్థన చేసి లోపలికి ప్రార్థన చేసి వచ్చి ఇదిగో అక్కడ వచ్చిన నెలలోనే ఈ జీవితం మారిపోతుంది, వచ్చి లేకపోతే 2-3 నెలలో 6 నెలలో నీ జీవితం మారిపోతుంది అని ప్రవచనాలు చెప్పేటువంటి వారి దగ్గరికి పరుగులెట్టేటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డ, మాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు బాగా సుపరిచితుడే. అయితే వారి ఇంకా క్రీస్తువులుగా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతడంట తన యొక్క రక్త సంబంధి వారు క్రీస్తుని కలిగినటువంటి వారే. అయితే వారు ఇటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి ఒక దైవ సేవకురాలు ఒక స్వాగతంట. అయితే తన యొక్క తండ్రి ఏమో ఆరోగ్యం సరిగా లేనప్పుడు నేను వివాహం కుదుర్చుకుంటే కనుక ఆ కుర్రాడు యవనస్తుడు వివాహం కుదుర్చుకుంటే కనుక వివాహ సమయంలో తన యొక్క తండ్రి చనిపోతాడేమో అని ఆలోచన చేసి, అయితే పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన చాగపోయే సంగతి చెప్తారు కదా, నా తల్లి చనిపోతుందా లేకపోతే బతికిదా లేదని చెప్పి గబగబా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వెంటనే ఆమె లోపల నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట అమ్మగారు. అయితే అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏమన్నా ఇలా వచ్చారు అన్నప్పుడు, అయ్యా అమ్మగారికి పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది, మా యొక్క తండ్రి గారి అయితే ఆరోగ్యం బాగోలేదు, అయితే నాకు వివాహం కుదిరింది, వచ్చి నెల 20వ తారీఖు వివాహం పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఆ సమయానికి నా తండ్రి బతుకుంటాడా చచ్చిపోతాడా అని అడిగారు. అయితే ఇది నేను చెప్పేది కాదు, దేవుడు చెప్తాడు, కానీ నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను కూర్చొని చెప్పి అక్కడ కూర్చోలేసి లోపలికి వెళ్ళి అమ్మగారు 1 గంట వరకు రాలేదంట. మరి ప్రార్థన చేస్తూ అమ్మగారు ఏం చేసిందో నాకు తెలియదు. కాబట్టి 1 గంట పోయిన తర్వాత మా అన్న బయటకు వచ్చిందంట. వచ్చి ఇప్పుడే నేను ప్రభుత్వం మాట్లాడాను, నేను మీ తండ్రి గారు ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా వివాహం చేసుకోవచ్చు, ధైర్యంగా వివాహం చేసుకోవాలి ఊరు కాదంట అన్నప్పుడు వెంటనే లేదా ఉత్సాహం వచ్చేసింది. గమగా వచ్చేసాడు, పెళ్లి పనులు ప్రారంభించాడంట. పెళ్లి పనులు ప్రారంభించి అన్ని కూడా సిద్ధపాటు చేసేసుకుంటున్నాడు.
సిద్ధపాటు చేసుకున్నప్పుడు 2వ రోజు ఇక పెళ్లి అనగా ఇక వెళ్ళి రాజమండ్రి వెళ్ళి పక్కన తెచ్చుకున్నాడంట. పెళ్లి పక్కన తీసుకొస్తాడంట. మధ్యలోకి వచ్చినట్టు తండ్రి చచ్చిపోయి కబురు వచ్చిందంట. మధ్యలోకి వచ్చాడంటే ఇక్కడి నుంచి మన ఎక్కడ వచ్చేసిందట. మీ తండ్రి గారు చనిపోయాడు అన్నప్పుడు ఈ పక్కన ఇంటికి ఎలా తెలవదు, ఎవరి దగ్గర పెట్టాలో తెలవదు. అటువంటి పరిస్థితుల్లో ఆ పెళ్లి వస్త్రాలన్నీ పెట్టుకుని ఏం చేయడం తెలవక ఏం చేసాడో తెలుసంటే తనకు తెలిసినటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రాలు దాచుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ తండ్రి కార్యక్రమంలో ఇంటికి పిలిచాడు. వివాహం ఆగిపోయింది. మరి ఇది అంతా ఎవరు చూసి చెప్పారు? ఒక దైవజనులు చెప్పారండి. దేవుని విన్నారా? ఈమె చెప్పే పని ఏంటి? ఈమెకి సంఘం లేదండి. ఎందుకే ఈమెకి సంఘం లేదు. ఏంటి పని అంటే ఏంటి తెలుసంటే ప్రార్థన చేయడం, జాగపోయే సంఘంలో చెప్పడం. ఈమెకి పెద్ద పేరైపోయింది. ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడో ఇక్కడ నుంచి చాలా దూరం అండి. అది యొక్క గృహం 8 కిలోమీటర్ 30 కిలోమీటర్ అవతల ఉంది. అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి శగులు చెప్పించుకు వచ్చాడు. మరి ఏమైంది? వీళ్ళు అబద్ధమని మాట చెప్పండి. మరి ఈ రోజున చాలా మంది ఇటువంటి సేవకులు ఉన్నారు, సేవకురాండ్రులు కూడా ఉన్నారు. దేవుడి చిత్తమును తప్పించేటువంటి వాడు దైవజనుడు కూడా లేడు. అలాగే ఎవరు లేదు తెలుసండి, ఈ యొక్క శకులు గారు కానీ ఎవరు కూడా లేరు. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ అయ్యా నన్ను తప్పించు అంటే ఎలా తప్పించబడుతుంది? ఎలా తప్పించబడుతుంది? ఆలోచన చేస్తారా? ప్రియమైన దేవుని పెట్టాలి. దేవుడే మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రవచించేటువంటి ప్రవక్తలే కావచ్చు, అలాగే జ్యోతిష్యులే కావచ్చు, శకులు చెప్పేవారు కావచ్చు, వారు చెప్తున్నటువంటి మాటలు, వారు ప్రవచించేటువంటి ప్రవచనములు అవన్నీ మీరు నమ్మారా? మీరు నాశనమైపోతారు అని చెప్తూ ఉంటే ఎంత మాత్రము కూడా వాక్యం మనకి ఎక్కదండి. అది ఎవరో చెప్తున్నాడండి. ఈ రోజున ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు కూడా అడుగుతున్నారు. ఇంటికి కూడా చెప్తున్నారు చెప్పినటువంటి పాస్టర్ గారు కూడా, అయ్యా ఇదిగో ఈ నెలంతా కూడా నాకు బాగుంటుందండి. ఏం చెప్తుంది దాసుడు? ఈ దాసుడు వాక్యం చెప్తున్నాడు కనుక ఈ వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం చెప్పేటువంటి దాసుడు కూడా ఏం చేస్తారని తెలిసిన చాలా మంది ఎవరెవరో ఏదో చెప్తున్నారండి. కొంతమంది సేవకులు కూడా ఏం చేస్తున్నారు? మారిపోతున్నారండి. అమ్మ జరుగుతుంది జరుగుతుందని కోరుకోని సహోదరి, ఈ సహోదరి చెప్తుందో చెప్పవా? అయ్యో మీరు బైబిల్ చెప్తారు కానీ చెప్పండి. జ్యోతిష్ పుస్తకమా? జ్యోతిష్గా చెప్పే పుస్తకం ఇది. వాక్యానుసారం నీవు జీవించి చూడు, దేవుని యొక్క కృపను తప్పనిసరిగా పొందుకుంటాం. దేవుని బిడ్డ అది విడిచిపెట్టేసి మనం ఏం చేస్తున్నామో తెలిసి అంటే శకులు రాజులు మనం ఆశ్రయించడం, జ్యోతిష్యులు మనం ఆశ్రయించడం, చేతబడి చేసే వారిని ఆశ్రయించడం, మరణమైన వారిని అగ్ని దాటించడం, ఇవన్నీ కూడా ఏదైతే దేవునికి విరుద్ధమవుతూ ఉన్నాయో, ఏవైతే దేవునికి అసహ్యమవుతూ ఉన్నాయో అవన్నీ కూడా మనం చేస్తూ మనం అయ్యో ఈ శ్రమ నుంచి తప్పించు. ఎలా తప్పించబడతామండి దేవుని బిడ్డ? అందుకే మాట్లాడుతున్నాడు, నువ్వు చేస్తున్నటువంటి హేయ క్రియలను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి హేయ తలంపులను బట్టి నీ మీద నేను శ్రమ రప్పిస్తూ ఉన్నాను. ఇదిగో నువ్వు జ్యోతిష్యులు తీసుకెచ్చుకుంటావో నాకు తెలియదు, నక్షత్ర బలాలు చూసి చెప్పేటువంటి వారు తీసుకెచ్చుకోవడం తెలియదు. ఎవరిని తీసుకెచ్చుకో, వారు ఒకవేళ ఆపుతారేమో. వారు వల్ల అవుతుందండి, వారి వల్ల అవుతుందా? ప్రభునందు దేవుని బిడ్డ వారి వల్ల కాదండి, వారి వల్ల కాదండి. కానీ మనం ఏం చేస్తామో తెలుస్తా? నువ్వు యేసు క్రీస్తుని ధరించుకున్న తర్వాత నువ్వు ఎవరి సంబంధమైన క్రీస్తు సంబంధివి. నీ యజమానుడు, నిన్ను పోషించేటువంటి పోషకుడు, నిన్ను రక్షించేటువంటి వాడు, నిన్ను నడిపించేటువంటి వాడు ఎవరు తెలుసా? దేవుడే. నీకు కష్టం కలిగిందా, ఇబ్బంది కలిగిందా, శోధన కలిగిందా, అవసరత కలిగిందా, యేసయ్యను మనం ఆశ్రయించాలి. యేసయ్యను మాత్రం మనం ఆశ్రయించాలి. ఈ రోజు అడుగుతూ ఉన్నామా? ఆలోచన చేయండి. పిల్లలకి వివాహాలు పెట్టుకోవాలండి. మనం ఎవరికి వెళ్తామో తెలుసా? ముందుగా పాస్టర్ గారిని అడగండి. అయ్యో ప్రార్థన చేయండి అర్థమని అడగం. మనం ఏం చేస్తామో తెలుసా? జ్యోతిష్కుల దగ్గరికి ఏ రోజు వెళ్ళాలి? పెళ్లి సంబంధాలకి వెళ్ళాలన్నా, గృహంలో ప్రవేశించాలన్నా, లేకపోతే ఏదైనా ప్రయాణం చేయాలన్నా కానీ మనం ఎవరు ఆశ్రయిస్తామో తెలుసా? అంటే జ్యోతిష్కులు తీసుకొచ్చుకుంటాం. గృహం పెట్టుకోవాలన్నా కానీ వాడు ఏ రోజున ముహూర్తం పెడితే ఆ రోజున పాస్టర్ గారు రావాల్సిందే. కొంతమంది అర్ధరాత్రి వెళ్తారండి. తెలిసిన సహోదరుడు ఉదయం తెల్లారి గంటల 2 గంటలకి వెళ్ళింది గృహప్రవేశం. ఆ రోజు వచ్చి ఆ సమయానికి వచ్చి ప్రార్థన చేయాలంతే. అప్పుడే నేను గృహం ప్రవేశిస్తాను. మరి ఏం చేయాలి? అదే సరిగా పూర్తి విశ్వాస కాదు, అది వాక్యం తెలీదు.
ఆ జ్యోతిష్కుడు ఎవరో పెట్టాడు. అది అర్ధరాత్రి వచ్చి అర్ధరాత్రి ఇంట్లో దూరుతాడు. చీకట్లో ఇంట్లో దూరితే ఎవరంతా ఇంట్లోకి ఈ గృహప్రవేశం చేసి చుట్టుపక్కల ఎవరైనా అవుతాడా? దొంగోడే పోతారండి. అర్ధరాత్రులు రాత్రులు చీకట్లో ఎవరు ప్రయాణం చేస్తారంటే చీకటి సంబంధులు మాత్రమే ప్రయాణం చేస్తారు. దేవుని బిడ్డ, ఇటువంటి శకునాలు మనం నమ్మడానికి వీలు లేదు. మీరు నమ్మితే నాశనం తెచ్చుకుంటారు. మీ పేరు భూమి నుండి తుడిసివేయబడిందని చెబుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరు ఆశ్రయిస్తారో తెలుసండి, వారే మనకు కావాలి. వారే మనకు కావాలి. ప్రభువును దేవుని పెట్టాలా? ఒక్కసారి ఆలోచన చేయండి. వారి మాటలు నమ్మొద్దు. మీరు నాశనానికి వారు నడిపిస్తారు. వారి మాటలు నమ్మొద్దు. ప్రవచించేటువంటి వారిని కాదు. ఎందుకు తెలుసా? ఇది స్వార్థ కాలం. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి వాక్యానుసారం మనం జీవించవలసిన కాలంలో మనకున్న పవిత్ర రాకడ దినాల్లో మనం ఉన్నాము కనుక ఈ ఏ సమయంలో క్రీస్తు వస్తాడు ఆ సమయానికి దేవుని యొక్క వాక్యానుసారం నువ్వు జీవించకపోతే నువ్వు ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యంలోకి ఎంతవరకు. అందుకే మాట్లాడుతున్నారు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ పిరికి వారును అవిశ్వాసులను అలాగే విగ్రహారాధికులను వీరందరూ కూడా ఎక్కడ రెండో మరణంలో పాల్పొందుతుందని మాట్లాడుతున్నప్పటికీ మనం ఏం చేస్తామో తెలుసండి, విగ్రహారాధన. దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. లోకాచారాలను ప్రేమిస్తున్నట్లయితే అది విగ్రహారాధన. నీకంటే దేవుని కంటే నీ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే అదే నీకు విగ్రహారాధన. ప్రభువును దేవుని పెట్టారా? మీరు ఆలోచన చేయండి. క్రీస్తును ధరించుకోవడం నీవు ఎవరిని ఆశ్రయించాలి? అక్కడ రాజు అతను ఏం చేస్తున్నాడో తెలిసి రాజు అతని యొక్క జీవితంలో కలవర పాటలు బట్టి అతను ఎవరిని ఆశ్రయిస్తున్నాడో తెలుసా? జ్యోతిష్కులను, శకునాడులను, మాంత్రికులను, చిల్లంగితనం అనగా చేతబడి చేసిన వారిని అందరినీ పిలిపించేసాడు. దేవుడు విన్నారా? పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక కళ కన్నాను, దాని యొక్క భావం చెప్పు అని అడుగుతున్నాను. ఎలా చెప్తారంటే మనకేం తెలుసు? మనకేం తెలుసండి? ప్రభువును దేవుడు పెట్టారా? మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? తాకట్టుతో చేశాడంట. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం మన్నించండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 25వ వచనం. నేనే ప్రగల్భుల ప్రవచనములను యుద్ధము చేయవాడను, శత్రుగాండ్రులను వెర్రివారిగా చేయవాడను, జ్ఞానులను వెనకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడును నేనే. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడు. ఎవరు దూతలకు? ఎవరు? దేవుని యొక్క వాక్యమును తన బిడ్డలైన వారికి అందించేటువంటి వాడు. దేవుని యొక్క సేవకులై ఉన్నారు దేవుని బిడ్డ. అందుకే నా సేవకుల యొక్క మాటను నెరవేర్చువాడు, నా దూతల యొక్క ఆలోచనను నెరవేర్చేవాడు నేను. అయితే మీరు చేస్తున్న పని ఏదో తెలుసా అంటే మీరు శకునగాండులను మీరు ఆశ్రయిస్తూ ఉన్నారు కనుక వారిని నేను ఏం చేశాను తెలుసా? వెనక్కి నెట్టేశాను. వారి మాట చెల్లదు. వారు ఏది చెప్పినది నెరవేర్పు చూడలేరు. వారందరికీ కూడా వెనక్కి నెట్టేశాను. మీరు నా మాట వినండి. నా మాట అంటే ఇదిగో నా యొక్క దాసులు చెప్తున్నా, నా మాట వారికి చెప్పండి, మీరు నడుచుకోండి. వారి మాటలు నేను నెరవేర్చాను. మరి దేవుని యొక్క దాసుని ఇప్పుడు ఆశ్రయిస్తూ ఉన్నారు. అయ్యా దాసుడా, నా కొరకు ప్రార్థన చేయండి, నేను వెళ్ళేప్పుడు పని నెరవేర్పు కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నారా? ఆలోచన చేయండి. ప్రభువును దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం ఆశ్రయించవలసింది ఎవరిని? దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నామా? లేకపోతే శకునగాండ్రులను, మాంత్రికులను, జ్యోతిష్కులను అలాగే చిల్లంగితనం చేసేటువంటి వారిని ఆశ్రయిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. ప్రియమైన కూడా దేవుని బిడ్డ, ఎవరి మాట చుట్టూ నువ్వు జీవించాలి, ఎవరి మాట చొప్పున నడుచుకోవాలి. ఆలోచన చేయండి. ఎక్కడ రాజు అతడు ఎవరు నమ్ముకున్నాడు తెలుసా? శకునగాండ్రులను నమ్ముకుంటూ ఉన్నాడు, మాంత్రికులు నమ్ముతూ ఉన్నారు, జ్యోతిష్కులు చెప్పిన వారిని నమ్మాలి కనుక వారు పిలిపించినప్పుడు వారి వల్ల కాలేదు. దేవుని బిడ్డ,
వారి వల్ల కానిది కూడా ఎవరి వల్ల అవుతుందో తెలుసా? మన దేవుడైన యెహోవా వల్ల. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి వల్ల అవుతుంది. దేవుడు పెట్టాలి. ఈ నెబుకద్నెజర్ రాజే ఆయన వారి వల్ల కానప్పుడు ఎవరు పిలిపించాడో తెలుసా? దానియేలు పిలిపించాడట. దానియేలు పిలిపించినప్పుడు ఆ కళ యొక్క భావం చెప్పినప్పుడు ఈ రాజు ఈ యొక్క దానియేలును ఏమని పిలుస్తూ ఉన్నాడో తెలుసా? చదువుఒకసారి ఈ యొక్క దానియేలు గ్రంథం చివరిగా 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఈ దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని. బెల్షస్సరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడవు. ఈ దానియేలు యందు ఎవరి ఆత్మ ఉందంట? దేవుడి యొక్క ఆత్మ ఉంది. దేవుడి యొక్క ఆత్మ నీ యందు ఉంది కనుక నీ ఒక్కడవే చెప్పగలవు, ఇంకెవరు చెప్పలేరు అని అతడు రూఢిగా తెలుసుకున్నాడు. నెబుకద్నెజర్ రాజు ఒక మహారాజే శకునగాడులను పక్కన పెట్టుకున్నవాడు, మాంత్రికులను పక్కన పెట్టుకున్నవాడు, చిల్లకి తనం చేసేవాడు పక్కన పెట్టుకున్నవాడు. ఇతడు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? శకునగాడు వల్ల కానిది, కారణి విద్యవానికి వల్ల కానిది, ఇదిగో నీవే దేవతల ఆత్మను పొందుకున్నటువంటి నీ వల్ల మాత్రమే అవుతుందని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఆ సాక్ష్యము ఒక సామాన్యుడు ఇచ్చినటువంటి సాక్ష్యము కాదు. బబులోనిక సామ్రాజ్యము రాజు చెప్తున్నటువంటి సాక్ష్యము ఈ రోజు నువ్వు నమ్ముతూ ఉన్నావా? దేవునికి కుమారుడైన నీవు ఈ వాక్యంతో నీవు ఈ వాక్యమును నమ్మగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయి ప్రియమైన దేవుని బిడ్డారా. గొప్ప గొప్ప రాజుని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభు రాజు అతను శకునగాడులను పక్కన పెట్టుకున్నవాడే, మాంత్రికులను పక్కన పెట్టుకున్నవాడే, గాలిని చేయగలిగిన వారిని పక్కన పెట్టుకున్నవాడే. అతనికి కూడా కథ యొక్క భావమును కూడా శకునగాడు ఎవరు అతనికి కానప్పుడు ఎవరు చెప్పారో తెలుసా? అతని యొక్క జీవితంలో యోసేపు మాట్లాడుతున్నాడు. యోసేపు నువ్వు కళల భావంగా చెబుతావంట కదా అన్నప్పుడు నా వల్ల కాదు, నేను కలిగి ఉన్న దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అతను ఏం చేస్తున్నాడు తెలుసా? యేసయ్యను చూపిస్తూ ఉన్నాడు. యేసయ్యను చూపిస్తూ ప్రార్థన చేసి ఆ కళ భావములు చెప్పగలిగిన ప్రభువును దేవుని విన్నారా? ఈ రోజున జరగబోయే సంగతుల గురించి మనం తెలుసుకోవాల్సిన పని లేదు. ఏ రోజుకు ఆ రోజే మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఏ రోజుకు ఆ రోజే ఈ యొక్క జీవితంలో కలతలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పటికీ, శోధన వచ్చినప్పటికీ, ఇరుకులు వచ్చినప్పటికీ యేసయ్యను నేను కలిగి ఉన్నాను, ఆయన విడిపించడం సమర్థుడు అని నమ్మిక మనము కలిగి ఉండాలి. ఆలోచన చేసి దేవుని పెట్టాలి. ఈ రోజున చాలా మంది ఈ యొక్క జీవితంలో వస్తున్నటువంటి కలతలు, బిడ్డల వివాహం జరిగించుకోవాలని కలతలు, గృహాలు కట్టుకోవాలని కలతలు, అలాగే వారికి ఉన్నటువంటి అప్పులు బాగా విడుదల పొందాలని కలతలు, బిడ్డలు చదివించుకోవాలని కలతలు, బిడ్డలకు ఉద్యోగములు రావాలి, అయ్యో నేను కుమారుడు చదువుకున్నాడే మనశ్శాంతి లేకుండా ఉంటున్నాడని చెప్పి ఆ బిడ్డ గురించి కలత చెంది నిద్ర పక్కనటువంటి వారు చాలా మంది ఉన్నారు. బిడ్డల యొక్క వివాహాల గురించి నిద్ర పట్టకుండా కలత చెందిన వారు చాలా మంది ఉన్నారు. అప్పుడు బాధల నుంచి నిద్ర పట్టక చాలా మంది కలత చెందేవారు చాలా మంది ఉండి ఈ కలత వల్ల ఆత్మహత్యలు చూసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని విన్నారు. అందుకే ఈ రోజు ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని విన్నారు. ఎవరి మాటను నమ్ముతూ ఉన్నావు, ఎవరి మాట చొప్పున నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఆలోచన చేయండి. నీ జీవితంలో కలత చెందినప్పుడు నువ్వెవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? శకునగాడులను ఆశ్రయిస్తూ ఉన్నావా? మాంత్రికులను ఆశ్రయిస్తూ ఉన్నావా? లేకపోతే జీవము కలిగిన యేసయ్యను ఆశ్రయిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ప్రభువు దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తుని కలిగి ఉన్న నీవు ఎంత మాత్రము శకునగాడుల దగ్గరికి కానీ, మాంత్రికుల దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళావా
నువ్వు ఏమైపోతున్నావు తెలుసా? దేవునికి విరోధమైపోతూ ఉన్నా, దేవునికి కోపం పుట్టించేవాడిగా ఉంటున్నా, దేవునికి ఆయాసములు కలిగించేవాడిగా ఉంటున్నాము. దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. ఎంతవరకు నీ జీవితంలో ఉన్నటువంటి కలతను బట్టి శకుని వారిని ఆశ్రయించవచ్చు, లేకపోతే గారడీ చేయగలిగిన వారిని ఆశ్రయించవచ్చు, మాంత్రికులు ఆశ్రయించవచ్చు, లేకపోతే చిరులైతనము చేసేటువంటి వారిని ఆశ్రయించవచ్చు. ఈ రోజు నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు, క్రీస్తుని ధరించుకున్నావు. నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా వాటినన్నిటి నుంచి, నీ కలతలన్నిటి నుంచి విడిపించడానికి మనం కలిగి ఉన్న యేసయ్య సమర్థుడు. శకుని గాడు వల్ల కానివి, గాలి వల్ల కానివి యేసయ్యకు సమస్తమునకు సాధ్యమై ఉన్నాయి. దేవుని పెట్టాలి, యేసయ్యకు సమస్తమునకు సాధ్యమై ఉన్నాయి అని నమ్మికను కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో నెబుకద్నెజరు యొక్క కలతను తీర్చిన యేసయ్య, ఫరో యొక్క కలతను తీర్చిన యేసయ్య, ఈ రోజు యేసు మీద నమ్మకం ఉంచుకుని ఆయన్ను ఆశ్రయిస్తే చాలు. నీ జీవితంలో నీవు కలిగి ఉన్న కలత నుంచి విడిపించి వేసి ఆయన్ను ఆనందకరమైన జీవితంలో దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అటువంటి కృప ఈ రోజు నువ్వు కావాలని కోరుకుంటే కనుక, ఇంతవరకు నువ్వు ఎవరిని నువ్వు ఆశ్రయించినప్పటికీ, ఎవరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క మాటలు విన్నప్పటికీ కూడా ఈ రోజు మొదలుకొని యేసయ్యను మాత్రమే నువ్వు ఆశ్రయించి, దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచి ఆయన ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగినట్టయితే నీ జీవితంలో ఉన్న కలతను తొలగించి వేసి ప్రభువులను మీ ఆశీర్వాదకరమైన జీవితంలో నిత్యము మీకు అందరికీ అనుగ్రహించేసి ప్రభు యొక్క రాకడికి ఆయుధపరచడం ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన పర్వతం అంచు గురించి లోపలికి వచ్చాడు తెలుసా, మన కలతలన్నీ కూడా తీర్చడానికి. అందుకే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు ఆనందమైపోతూ ఉన్నప్పుడు ఆ శిష్యులు అడుగుతున్నారు, అయ్యా అయ్యా ఇదిగో మీరు వెళ్ళిపోతే మా జీవితానికి మా కలతలు ఎవరో కూడా తీరుస్తారన్నప్పుడు కలవరపడకండి, మీరు కలవరపడనివ్వకండి, మీ హృదయములు స్థిరముగా లేవనివ్వండి, మీ కలతలు పరిశుద్ధ ఆత్మదేవుడికి తీరుస్తాడు అని ఆ రోజున అభిమించి ఆయన ఆరంభమయ్యాడు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆశ్రయిద్దాం, ఆయన ఆశ్రయించి మన కలతలన్నీ కూడా తీర్చుకొని ప్రభువులో నిత్యము సంతోషించే గొప్ప ధన్యత ఈ వాక్యం మీద మీకు అందరికీ పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించి ఆయనే మహిమ పొందను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మాకు ప్రాణపెట్టిన యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, ఇంతవరకు నీ విలువైన మాటల చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ రాకడికి ఆయుధపరిచిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన నీ మాటలయ్యా వ్యర్థముగా విడిచిపెట్టకుండా వారి హృదయంలో నీటికి ఫలింపజేస్తున్నాయి. అయ్యా నీ వాక్యానుసారముగా జీవించి నడుచుకుని నీలోన్న ఆనందకరమైన జీవితమును, నీలోన్న సంతోషకరమైన జీవితమును, కలవరపాటును తీసివేసుకునేటువంటి జీవితమును ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడలకు మీరు చేసి మీరే మహిమను పొందవాలి. కలవరపడకండి, దిగులు పడకండి. నేను మీ కలవలన్నీ కూడా తీర్చువాడిని నేను వాగ్దానం చేసిన యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాను. కలవకండి.